హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గ్రిల్ చికెన్. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. గ్రిల్ చికెన్ కావాల్సిన రెసిపీస్ ఏందో చూద్దాం. హాఫ్ కేజీ చికెన్ మంచిగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. పెరుగు ఇలా ఒక స్ట్రైనర్లో పెట్టేసుకోవాలి. ఇట్లా కిందికి వాటర్ వస్తూ ఉంటాయి. సరిపడా పెరుగు, ఉప్పు, కారం, మసాలా, పసుపు, పచ్చి ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం కసూరి మేతి, ఒక హాఫ్ నిమ్మ చెక్క. కసూరి మేతి వేయడం వల్ల చికెన్లో మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకుందాం. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈ చికెన్ మొత్తం జీరో ఆయిల్తో చేస్తున్నాను. గ్రిల్ చికెన్ని అసలు ఏం ఆయిల్ వాడకుండా గ్రిల్ చేద్దాం. ఎలా వస్తుందో చూద్దాం. మాంసాన్ని ఇలా మొత్తం మర్దన చేస్తూ రాస్తూ ఉండాలి. అప్పుడు చికెన్కి మంచి మసాలా పడుతుంది. ఇలా బాగా కలపాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న రెసిపీస్ తోటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట ఎందుకు వేలు ఖర్చు పెట్టడం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. నేను పెరుగు నాకు మొత్తం పట్టలేదు, ఇంకొంచెం పెరుగు ఉంచేసాను. అది ఒక చిన్న ప్యాకెట్ అంతే. ఇది సరిపోతుంది. అన్నీ సరిపడా వేసుకుంటే మంచిగా ఉంటుంది. అవసరమైతే మధ్యలో టేస్ట్ చూడండి కొంచెం. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 1 అవర్ పాటు మనం పక్కకు పెట్టేసుకుందాం. 1 అవర్ తర్వాత గ్రిల్ చేసుకుందాం, బాగుంటుంది. 1 అవర్ తర్వాత ఇది చూద్దాం. మంచి మ్యారినేట్ అయి ఉంటుంది, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని మనం హెయిర్ ఫ్రైయర్ దాంట్లో బాక్స్లో పెట్టేసుకుందాం. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నేను ఎందుకు జీరో ఆయిల్ అన్నానో. హెయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాం మనం, ఆయిల్ లేకుండా. చూద్దాం ఎలా ఉంటుందో, ఎలా గ్రిల్ అయ్యి వస్తాయో చూద్దాం మనం వితౌట్ ఆయిల్. ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు సరిపడా చికెన్ ఇందులో పెట్టేసుకున్నాం. ఇంకొంచెం చికెన్ ఉంది, తర్వాత పెట్టేద్దాం. హాఫ్ కేజీ కదా, ఒకటేసారి పట్టడం లేదు. సరే, మళ్ళీ మనం తర్వాత పెట్టేద్దాం. ఇప్పుడు చికెన్ని మనం దీంట్లో పెట్టేద్దాం. ఇక్కడ గ్రిల్ చికెన్, గ్రిల్ అని ఆప్షన్ ఉంది, దాన్ని ప్రెస్ చేద్దాం. 180లో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఫ్రై అయ్యి బయటకు వచ్చేస్తుంది. మనం లొట్టలు వేసుకుని తినేద్దాం గాయస్. ఇలా కనిపిస్తుంది చూడండి, నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వచ్చింది చూడండి. మనం ఏం ఆయిల్ వేయకుండా కూడా వాటిలో నుండి నార్మల్గా చికెన్ అంటే దాంట్లో కూడా కొంచెం ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్ తోటే ఇట్లా బయటకు వస్తుంది చూడండి. 7 మినిట్స్ 6 మినిట్స్ ఉన్నది ఇంకా. చూడండి చికెన్ ఎంత బాగా గ్రిల్ అయిపోయిందో. నో ఆయిల్, ఆయిల్ లెస్ గ్రిల్ చికెన్. చూడండి ఎంత బాగా గ్రిల్ అయిపోయిందో. ఇప్పుడు మా చిన్నోడు టేస్ట్ చేసి చెప్తాడు. చిన్న టేస్ట్ చేయి. ఇంత బాగా ఉడికిపోయింది. కాలుతుందా? టమాటా సాస్ పెట్టేసుకొని ఎట్లుంది చిన్న? సూపర్. వస్తుందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.